జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ అయిన ట్విట్టర్, ఫేస్బుక్లను డిలీట్ చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఆమె ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవటం వెనుక పవన్ అభిమానులు ఉన్నారని తెలుస్తోంది. పవన్ ఫ్యాన్స్ పెట్టే టార్చర్ కారణంగానే రేణు దేశాయ్ సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఇదిలా ఉంటే తన మాజీ భర్త పవన్ అభిమానుల నుంచి ఆమె ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. పవన్ కు విడాకులిచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసున్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. వీరిపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ ను నేను వదిలేయలేదని, ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని చెబుతూ వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇక తన కొడుకు అకీరాపై పవన్ అభిమానులు కామెంట్స్ చేశారు. అకీరాను PSPK2 అంటూ, పవన్ కళ్యాణ్ 2PK2 అంటూ అభిమానంగా పీల్చుకుంటూ ఉంటారు. అంతేకాదు, తొందరగా హీరో అయిపో అన్నా అని ఒకరు, ఎడిటర్ అవ్వండి అంటూ మరొకరు కామెంట్స్ చేశారు. అయితే దీనిపై రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ మూడో భార్యతో రేణు దేశాయ్ పిల్లలు ఫోటో దిగడం జరిగింది. ఆ ఫోటోలను షేర్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ని ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. పవన్ ఫ్యాన్స్ నుంచి టార్చర్ ఎక్కువ కావడంతో రేణు దేశాయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్స్ డిలీట్ చేస్తున్నట్టు ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు దూరంగా అవుతున్నట్టు తెలియజేశారు. సోషల్ మీడియా వేధింపుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను మాత్రం కొనసాగిస్తానని ఆమె ప్రకటించారు. యాక్సిడెంట్ కేసులకు సహకరించడానికి, పిల్లలకు ఆహారం అలాగే మెడిసిన్స్ అందించడానికి, పిల్లులకు, కుక్కలకు మెడికల్ సౌకర్యాలు అందించడానికి, వాటి దత్తత వివరాలకు మాత్రమే అంటే 90% వరకు నేను ఇన్స్టాగ్రామ్ను ఉపయోగిస్తానని రేణు దేశాయ్ తెలిపారు.